ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలలో బోటింగ్ ముఖ్యమైనది. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్లో నిర్వహించే ఈ బోటింగ్ పర్యాటకులకు మధురానుభూతిని మిగుల్చుతుంది. శ్రీశైలం పాప వినాశనం నుంచి రోప్వే ద్వారా కృష్ణానది పాదాల వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి కొంత దూరం మెట్ల మార్గం ద్వారా కిందకి దిగాల్సి ఉంటుంది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఈ బోటింగ్ను నిర్వహిస్తున్నారు. కావున ఎటువంటి ఆందోళన లేకుండా బోటింగ్ చేయవచ్చు. బోటింగు సుమారుగా 1 గంట సమయం ఉంటుంది. పెద్దలకు పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. కృష్ణానదిపై పడవ ప్రయాణం ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, వాటి మధ్య నుంచి జలజల పారే కృష్ణమ్మను చూస్తూ సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వీడియోను మండు వేసవిలో షూట్ చేశాము. అదే వానాకాలం తర్వాత అయితే ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలంలో కృష్ణానది నీటి మట్టం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డ్యామును చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడటానికి మంచి అవకాశం ఉంటుంది. అదే వర్షాలు కురిసిన తర్వాత సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో అయితే ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లు, కొండలు మధ్య ఈ ప్రాంతాన్ని చూడటం మధురానుభూతిని మిగులుస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి ఈ ప్రయాణం సాగుతుంది. కుడి ఎడమ విద్యుత్ ప్లాంట్లతో పాటుగా డ్యామ్ యొక్క వెనక భాగం వరకు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. మధ్యలో బోటును ఒక 15 నిమిషాల పాటు ఆపి అక్కడ సందర్శించదగిన ప్రదేశాలను అలాగే వాటి ప్రాముఖ్యతను గైడ్ వివరిస్తారు. ఈ బోటు ఎక్కేందుకు కొంత దూరం మెట్ల మార్గంతో నడవాల్సి ఉంటుంది. ఈ మెట్ల మార్గం చాలా స్లోపీగా ఉండటం వల్ల వయసులో పెద్దవారు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ప్రాంతానికి చేరుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల వయసులో పెద్దవారు ఇక్కడకు రాకపోవడమే మంచిది.